సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. యూపీలో వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని అన్నారు. 6 నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గౌరవించుకోవాల్సిన పద్ధతి ఏంది, తోటి నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది అనే సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇవాళ పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. బహుశా ప్రపంచ చరిత్రలో, భారత జాతి చరిత్రలో, తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలని కూడా ఉపయోగించి ఉన్నాయి అయిపోయి ఇన్ని హిట్లు, ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు రేవంత్ రెడ్డికి మించి. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పైన ఇప్పటికే నిరాసక్తత మొదలైంది. 6 నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు. కేవలం ఉన్న కాలాన్నంతా దోచుకోవడానికి, దాచుకోవడానికి, తన తాబేదారులకు దోచిపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మన పార్టీ నాశనం అయిపోతుంది, ఇక ఇప్పట్లో కనపడే పరిస్థితి లేనంత పద్ధతిలో కనుమరుగవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి. ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు, ప్రేరేపణలు చేస్తున్నాడు. కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ కుటుంబం గురించి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే అది రేవంత్ మాత్రమే తప్ప ఇంకోటి కాడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ వ్యతిరేకుల వెంట తుపాకీ పట్టుకొని తిరిగి తెలంగాణ ఉద్యమకారులను కాల్చే ఒక దరిద్రమైన పాత్ర తీసుకొని నడిచిన వాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఎట్లా ఆయన సమైక్యాంధ్ర భాషలకు కృతజ్ఞత చెప్పుకోవాలని చెప్పి మూటలు పట్టుకపోయి ఓటర్లను కొని మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని